హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికి ఆల్ ది బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి డీఎస్సీకి సంబంధించి సైకాలజీ అండి. వైయక్తిక భేదాలు ఈ లెసన్ పేరు. దీనికి సంబంధించి ఆల్రెడీ నేను 2 వీడియోలు చేశానండి. ఇది మూడో వీడియో. ఈ లెసన్‌కి సంబంధించి వైయక్తిక భేదాలకు సంబంధించి థర్డ్ వీడియో అనేది చెప్పడం జరుగుతుందండి. మనకి ఇంకా ఆహ్, 3 వీడియోలు ఉన్నాయండి ఈ లెసన్‌కి సంబంధించి. చాలా పెద్ద లెసన్ ఇది. అందువల్ల వీడియోస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. బిట్స్ కూడా అన్ని కూడా కవర్ చేస్తున్నామండి. అలాగే మన ఛానెల్‌లో సోషల్ కంటెంట్ ఆఫ్ అయిందండి. అలాగే తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ పూర్తిగా కంప్లీట్ చేసాం లెసన్ వైస్. ఒకసారి చూడండి. మీకు చూస్తే అర్థమవుతుందండి ఛానెల్‌ని. ఒకసారి చెక్ చేయండి కొత్త వాళ్ళైతే. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చదవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఓకే. ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్దాము. వైయక్తిక భేదాలండి ఈ లెసను. దీనికి సంబంధించి ఇది మన థర్డ్ వీడియో. దానికి సంబంధించి బిట్స్ అనేవి మనం ఎలా ఉంటాయి, ఏ విధంగా వస్తాయి మనం చూద్దాము. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను చూడండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ముందు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుందండి బిట్స్ అనేవి. చూడండి ఫస్ట్‌ది ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతకర్త ఎవరు? ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతకర్త ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి బినేయ, స్టెర్నా, టెర్మనా, గార్డినరా ఎవరు? ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతకర్త ఎవరని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. టెర్మన్ అండి. ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతకర్త ఎవరండి? టెర్మన్. ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతకర్త ఎవరండి? టెర్మన్ అండి. నెక్స్ట్ మనకి రెండోది చూడండి. సహజ సామర్థ్యం విషయంలో నిజము కానిది. సహజ సామర్థ్యం విషయంలో నిజము కానిది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. వ్యక్తిలో స్వతంసిద్ధంగా ఉంటే అంతర్గత సామర్థ్యము. దీనిని శిక్షణ ద్వారా మెరుగుపరుచుకోలేము. ఇది నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యము, ప్రతిస్పందనల సముదాయము, అలాగే భవిష్యత్తు వృత్తి సాఫల్యాన్ని సూచిస్తుంది. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారండి. సహజ సామర్థ్యం విషయంలో నిజము కానిది ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. దీనిని శిక్షణ ద్వారా మెరుగుపరుచుకోలేమనేది ఇది నిజము కాదండి. సహజ సామర్థ్య విషయంలో నిజము కాదు. మిగతావన్నీ వ్యక్తిలో స్వతంసిద్ధంగా ఉంటే అంతర్గత సామర్థ్యము. ఇది నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యము, ప్రతిస్పందన సముదాయము, అలాగే భవిష్యత్తు వృత్తి సాఫల్యాన్ని సూచిస్తుంది. ఇవన్నీ కూడా సహజ సామర్థ్య విషయంలో నుండి ఇవన్నీ కూడా సహజ సామర్థ్యం సంబంధించినవి. నెక్స్ట్ మనకి మూడోది చూడండి. చదవటము, రాయటము రాని రాజు యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా పరీక్షించుటకు ఈ క్రింది వాళ్ళు సరైన పరీక్షను గుర్తించుము. చదవటము, రాయటము రాని రాజు యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా పరీక్షించుటకు ఈ క్రింది వాణిలో సరైన పరీక్షను గుర్తించుము అని అడిగారు. ఫస్ట్ చూడండి బినే సైమన్ పరీక్ష, ఒటిస్ మానసిక పరీక్ష, ఆర్మీ ఆల్ఫా పరీక్ష, బాటియా ప్రజ్ఞామాపిని. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 ఉంది. బాటియా ప్రజ్ఞామాపిని. చదవటము, రాయటము రాని రాజు యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా పరీక్షించుటకు ఈ క్రింది వానిలో సరైన పరీక్ష ఏదంటే మనకి బాటియా ప్రజ్ఞామాపిని అండి. నెక్స్ట్ మనకి 4 చూడండి. ఈ క్రింది వాళ్ళ సామూహిక అశాబ్దిక పరీక్షను గుర్తించుము. ఈ క్రింది వాళ్ళ సామూహిక అశాబ్దిక పరీక్షను గుర్తించమని అడిగారు. ఫస్ట్ ఆర్మీ ఆల్ఫా, రావెన్స్ ప్రగతిశీల మాత్రిక పరీక్ష, బాటియా మాపిని లేదా 2, 3. ఈ నాలుగింట్లో ఏంటి అని అడుగుతున్నారని మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. రావెన్సెస్ ప్రగతిశీల మాత్రిక పరీక్ష. సామూహిక అశాబ్దిక పరీక్షను గుర్తించండి క్రింది వాటిలో అన్నారు. మనకి ఇక్కడ రావెన్స్ ప్రగతిశీల మాత్రిక పరీక్ష. నెక్స్ట్ మనకి 5 చూడండి. యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథము దీనిపై రచించబడినది ఏది? యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథము దీనిపై రచించబడినది. దేనిపై అడుగుతున్నారు. ప్రజ్ఞ పైన, వైయక్తి భేదాలపైన, సహజ సామర్థ్యాలపైన, అలవాట్లపైన. దేనిపైన అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. వైయక్తిక భేదాలపైన రచించబడినది. నెక్స్ట్ మనకి 6 చూడండి. క్రింది వానిలో సృజనాత్మకతను సూచించినది ఏది? క్రింది వానిలో సృజనాత్మకతను సూచించినది ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. చిత్రములు చూసి అలాగే గీయట, నమూనాలు చూసి బొమ్మలు తయారు చేస్తా, తన ముందున్న బొమ్మలో మార్పు చేసి కొత్త బొమ్మను సృష్టించుట, లేదా పైవన్య. అతని కింద వాళ్ళ సృజనాత్మకతను ఏంటి అని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. తన ముందున్న బొమ్మలో మార్పులు చేసి కొత్త బొమ్మను సృష్టించడం అనేది
సృజనాత్మకతను సూచిస్తుంది అనమాట. తన ముందున్న బొమ్మలో మార్పులను చేసి కొత్త బొమ్మను సృష్టించడం అనేది సృజనాత్మకతను సూచిస్తుంది. నెక్స్ట్ మనకి 7 చూడండి. ఈ క్రింది వానిలో వ్యక్తి అంతర్గత భేదాన్ని సూచించినది ఏది? క్రింది వానిలో వ్యక్తి అంతర్గత భేదాన్ని సూచించినది ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, రాజు తన వయసు వారిలో ప్రజ్ఞాశీలి. రాజు చదవటం ఇష్టపడినంతగా రాయటం ఇష్టపడడు. రాజు తరగతిలో సమయపాలన పాటించే విద్యార్థి. అలాగే 2, 3 నాలుగింట్లో ఏంటి వ్యక్తి అంతర్గత భేదాన్ని సూచించినది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. రాజు చదవటం ఇష్టపడినంతగా రాయటం ఇష్టపడడు. రాజు చదవటం ఇష్టపడినంతగా రాయటం అనేది ఇష్టపడడు అనమాట. నెక్స్ట్ మనకి 8ది వ్యక్తి అంతర్గత భేదము కానిది అన్నాడు. వ్యక్తి అంతర్గత భేదము కానిది అన్నాడు. ఫస్ట్ చూడండి, ఒకే వ్యక్తి వివిధ సన్నివేశాల్లో వివిధ రకాలుగా ప్రవర్తించుట. వ్యక్తుల ప్రవర్తనకు సన్నివేశాలకు సంబంధం లేకుండుట. వివిధ వ్యక్తులు ఒకే సన్నివేశంలో వివిధ రకాలుగా ప్రవర్తించుట. ఒకే వ్యక్తి వివిధ సన్నివేశంలో ఒకే రకంగా ప్రవర్తించుట. వ్యక్తి అంతర్గత భేదం కానిది అన్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. వివిధ వ్యక్తులు ఒకే సన్నివేశంలో వివిధ రకాలుగా ప్రవర్తించుట. ఇది కానిది. వివిధ వ్యక్తులు ఒకే సన్నివేశంలో వివిధ రకాలుగా ప్రవర్తించడం అనేది కానిదండి. మిగతా అన్ని వ్యక్తి అంతర్గత భేదంకి సంబంధించి, అంటే ఒక వ్యక్తి వివిధ సన్నివేశాలు వివిధ రకాలుగా ప్రవర్తించుట, వ్యక్తుల ప్రవర్తనకు సన్నివేశాలకు సంబంధం లేకుండా ఒకే వ్యక్తి వివిధ సన్నివేశాలు ఒకే రకంగా ప్రవర్తించు. ఇవన్నీ కూడా వ్యక్తి అంతర్గత భేదంలోనివండి. కానిదంటే మనం చరుడిది. నెక్స్ట్ 9 చూడండి. ఒక విద్యార్థికి మానసిక వయసు 6 సంవత్సరాలు మరియు వాస్తవిక వయసు 8 సంవత్సరాలు అయినా అతని ప్రజ్ఞాలబ్ధి మరో 10 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుంది? ఒక విద్యార్థికి మానసిక వయసు 6 సంవత్సరాలు మరియు వాస్తవిక వయసు 8 సంవత్సరాలు అయినా అతని ప్రజ్ఞాలబ్ధి మరో 10 సంవత్సరాలు తర్వాత ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ 85 సంవత్సరాలు 85 ఉంటుందా, లేకపోతే 75 ఉంటుందా, 65 ఉంటుందా, 100 ఉంటుంది. 100 ఉంటుంది. ఎంత ఉంది ప్రజ్ఞాలబ్ధి అతనికి 10 సంవత్సరాల తర్వాత అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 ఉంది, 75 ఉంటుందండి. ఒక విద్యార్థికి మానసిక వయసు 6 సంవత్సరాలు మరియు వాస్తవిక వయసు 8 సంవత్సరాలు అయినా అతని ప్రజ్ఞాలబ్ధి మరో 10 సంవత్సరాల తర్వాత 75 ఉంటుందండి. నెక్స్ట్ మనకి 10 చూడండి. భాటియా ప్రజ్ఞామాపనికి చందనది అన్నాడు. చందనది, చెందినది కాదండి, చందనది. భాటియా ప్రజ్ఞామాపనికి చందనది అన్నాడు. ఫస్ట్ చూడండి, వ్యక్తిగత పరీక్ష, అశాబ్దిక పరీక్ష, నిష్పాదన పరీక్ష, శక్తి పరీక్ష అని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, డి మాత్రమే. అంటే మనకి ఇది శక్తి పరీక్ష అండి. భాటియా ప్రజ్ఞామాపనికి చందనది ఏంటంటే శక్తి పరీక్ష. మిగతావన్నీ వ్యక్తిగత పరీక్ష, అశాబ్దిక పరీక్ష, నిష్పాదన పరీక్ష ఇవన్నీ కూడా భాటియా ప్రజ్ఞామాపనలోకి వస్తాయండి. ఇది శక్తి పరీక్ష మాత్రం భాటియా ప్రజ్ఞామాపనకి చెందనిది. నెక్స్ట్ మనకి 11 చూడండి. క్రింది వానిలో ప్రజ్ఞా నిర్వచనంలో భాగం కానిది అని అడిగాడు. క్రింది వానిలో ప్రజ్ఞా నిర్వచనంలో భాగం కానిది అని అడిగారు. ఫస్ట్ చూడండి, సృజనాత్మకత ఉండగలిగే సామర్థ్యం, వనరులను సమర్థవంతంగా వినియోగించుకోగలిగే సామర్థ్యం, అనుగుణ్యత సామర్థ్యం, సమస్యను పరిష్కరించుకోగలిగే సామర్థ్యం. ఈ నాలుగింట్లో ఏంటి ప్రజ్ఞా నిర్వచనంలో భాగం కానిది అని అడిగారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ఇది కానిది. సృజనాత్మకంగా ఉండగలిగే సామర్థ్యం అనేది ప్రజ్ఞా నిర్వచనంలో భాగం కానిది. మిగతావన్నీ వనరులను సమర్థవంతంగా వినియోగించగలిగే సామర్థ్యం, అనుగుణ్యత సామర్థ్యం, సమస్యను పరిష్కరించుకోగలిగే సామర్థ్యం, ఇవన్నీ కూడా మనకి ప్రజ్ఞా నిర్వచనంలో భాగంగా వస్తాయి. ఈ సృజనాత్మకంగా ఉండగలిగే సామర్థ్యం అనేది ప్రజ్ఞా నిర్వచనం కాదండి. నెక్స్ట్ మనకి 12 చూడండి. ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి పనిని ఇచ్చాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు పరిగణించినది ఏమిటి? ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి పనిని ఇచ్చాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు పరిగణించినది ఏంటని అడుగుతున్నారు. ఏంటి పరిగణించాడు? వైయక్తిక భేదాల, సాధన, అభిరుచులన, వైఖరులను ఏంటి అతను పరిగణించాడు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, వైయక్తిక భేదాలండి. ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి పనిని ఇచ్చాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు పరిగణించింది ఏంటంటే వైయక్తిక భేదాలు. నెక్స్ట్ 13 చూడండి.
ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి 120. అతని మానసిక వయసు 12 సంవత్సరాలు. ఆయన శారీరక వయసు ఎంత ఉంటుంది? ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి 120 సంవత్సరాలు. అతని మానసిక వయసు 12 సంవత్సరాలు. ఆయన శారీరక వయసు ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడు, 12 సంవత్సరాల, 10 సంవత్సరాల, 8 సంవత్సరాల, 11 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అని అడుగుతున్నారండి. ఈ నాలుగింట మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, 10 సంవత్సరాలు ఉంటుందండి. ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి 120 అండి. అతని మానసిక వయసు 12 సంవత్సరాలు. అయిన శారీరక వయసు ఎంత ఉంటుందంటే 10 సంవత్సరాలు ఉంటుందండి. నెక్స్ట్ 14 చూడండి. భాటియా ప్రజ్ఞామాపిలో నిర్దిష్ట సమయము లేని పరీక్ష ఏది? భాటియా ప్రజ్ఞామాపనలో నిర్దిష్ట సమయము లేని పరీక్ష ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, కోహ్లే బ్లాక్ డిజైన్ పరీక్ష, పెట్నర్ డ్రాయింగ్ పరీక్ష, తక్షణ స్మృతి పరీక్ష, చిత్ర నిర్మాణ పరీక్ష. ఈ నాలుగింట్లో ఏంటి భాటియా ప్రజ్ఞామాపనలో నిర్దిష్ట సమయం లేని పరీక్ష ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. తక్షణ స్మృతి పరీక్ష అనేది భాటియా ప్రజ్ఞామాపనలో నిర్దిష్ట సమయం లేని పరీక్ష తక్షణ స్మృతి పరీక్ష అండి. నెక్స్ట్ మనకి 15వది, సహజ సామర్థ్య పరీక్షలు వేటిని సూచిస్తాయి? సహజ సామర్థ్య పరీక్షలు వేటిని సూచిస్తాయి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ప్రస్తుత నిష్పాదన ఆధారంగా భవిష్యత్తు సాధనను. రెండవది, ప్రస్తుత నిష్పాదన ఆధారంగా ప్రస్తుత సాధనను. గత నిష్పాదన ఆధారంగా ప్రస్తుత సాధనను ఏది కాదు. ఈ నాలుగింట్లో ఏంటి సహజ సామర్థ్య పరీక్షలు వేటిని సూచిస్తాయంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ప్రస్తుత నిష్పాదన ఆధారంగా భవిష్యత్తు సాధనను సూచిస్తాయండి. ప్రస్తుత నిష్పాదన ఆధారంగా భవిష్యత్ సాధనను సూచిస్తాయి ఏటి సహజ సామర్థ్య పరీక్షలు అనేది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన డైలీ ఛానల్లో పెడుతున్నాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. 16 చూడండి, డిఏటికి సంబంధించినది కాదండి, సంబంధించినది. డిఏటుకు సంబంధించినది అన్నాడు. ఫస్ట్ యాత్రిక సామర్థ్యమా, భాషా సామర్థ్యమా, అంగుళీ నైపుణ్య ప్రదర్శన, క్లరికల్ సామర్థ్యమా? అసలు ఏంటి మనకి డిఏటికి సంబంధించినది కింది వాటిలో అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. అంగుళీ నైపుణ్యాల ప్రదర్శన అనేది డిఏటికు సంబంధించినదండి. మిగతా అన్ని యాత్రిక సామర్థ్యము, భాషా సామర్థ్యము, క్లరికల్ సామర్థ్యం ఇవన్నీ కూడా డిఏటికి సంబంధించినవి. ఈ అంగుళీ నైపుణ్యాల ప్రదర్శన అనేది సంబంధించినది అండి. నెక్స్ట్ 17, WISCలో ఏంటి 5 శాబ్దిక 6 అశాబ్దిక పరీక్షలు ఉండునా, 6 శాబ్దిక 5 అశాబ్దిక పరీక్షలు ఉండునా, 5 శాబ్దిక 5 అశాబ్దిక పరీక్షలు ఉండునా, 6 శాబ్దిక 6 అశాబ్దిక పరీక్షలు ఉండునా? అసలు ఏంటి WISCలో ఏముండును అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. 5 శాబ్దిక 5 అశాబ్దిక పరీక్షలు ఉండును. WISCలో 5 శాబ్దిక 5 అశాబ్దిక పరీక్షలు అనేవి ఉంటాయండి. నెక్స్ట్ మనకు 18వది, జేఎం అహూజా దేనికి సంబంధించిన వారు? జేఎం అహూజా దేనికి సంబంధించిన వారు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ప్రజ్ఞా పరీక్షక, అభిరుచి పరీక్షక, సహజ సామర్థ్య పరీక్షక, వైఖరి పరీక్షక. దేనికి సంబంధించిన వారు? జేఎం అహూస్ అనేవాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. సహజ సామర్థ్య పరీక్షకు సంబంధించిన వారు అనమాట. సహజ సామర్థ్య పరీక్షకు సంబంధించిన వారు జేఎం అహూజా అతను సహజ సామర్థ్య పరీక్షకు సంబంధించిన వారు. నెక్స్ట్ మనకి 19 చూడండి, 1908 అనే 1908 బినే సైమన్ ప్రజ్ఞామాపనలో 1905 స్కేలు కంటే ఎన్ని అదనపు అంశాలు చేర్చినారు? 1908 బినే సైమన్ ప్రజ్ఞామాపనలో 1905 స్కేలు కంటే ఎన్ని అదనపు అంశాలు చేర్చారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, 29, 40, 60, 10 ఎన్ని చేర్చారు? ఎన్ని అదనపు అంశాలు అనేవి చేర్చారని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, 29 అండి. 1908 బినే సైమన్ ప్రజ్ఞామాపనలో 1905 స్కేల్ కంటే మనకి 29 అదనపు అంశాలు అనేవి చేర్చడం జరిగింది అనమాట. నెక్స్ట్ 27 చూడండి, ప్రజ్ఞాలబ్ధి గణనల విస్తరణకు సంబంధించిన వక్రము. ప్రజ్ఞాలబ్ధి గణనల విస్తరణకు సంబంధించిన వక్రము అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, స్త్రీ పురుషుల మధ్య సగటులో తేడాను తెలుపుతుందా, 100 తర్వాత హఠాత్తుగా పడిపోతుందా, సాధారణంగా గంటాకారంగా ఉంటుందా,
చాలా మంది 80 నుంచి 100 మధ్య ఉంటారని తెలుపుతుందా? అసలేంటి ప్రజ్ఞాలబ్ధి గణనల విస్తరణకు సంబంధించిన వక్రము ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. సాధారణంగా గంటాకారంగా ఉంటుందన్నమాట. సాధారణంగా గంటాకారంగా ఉంటుంది ప్రజ్ఞాలబ్ధి గణనల విస్తరణ అండి. నెక్స్ట్ మనకి 21ది. ఈ క్రింది వాళ్ళలో వ్యక్తి అంతర భేదము ఏది? క్రింది వాళ్ళ వ్యక్తి అంతర భేదం ఏది? ఫస్ట్ చూడండి, రాము బాగా ఆడగలడు కానీ చదువు సరిగా రాదు. రాముకు గణిత సామర్థ్యం కంటే భాషా సామర్థ్యం అధికంగా ఉంది. రాము తన క్లాసు పిల్లలందరికన్నా నైపుణ్యమున్న చిత్రకారుడు. 1 లేదా 2? ఈ మూడిట్లో ఏంటని అడుగుతున్నారు. వ్యక్తి అంతర భేదం ఏది క్రింది వాళ్ళంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. రాము తన క్లాస్ పిల్లలందరికన్నా నైపుణ్యమున్న చిత్రకారుడు. రాము తన క్లాస్ పిల్లలందరికన్నా నైపుణ్యమున్న చిత్రకారుడు అండి. నెక్స్ట్ మనకి 22 చూడండి. నీ కవల సోదరుడైన సుబ్బు అన్ని ఆటలు బాగా ఆడుతాడు కానీ నీకు మాత్రం ఒక్క ఆట కూడా రావడం లేదు వెధవా అని అస్తమానం రాముని తిట్టే డ్రిల్ మాస్టర్కి అవసరమైన జ్ఞానం ఏంటి? నీ కవల సోదరుడైన సుబ్బు అన్ని ఆటలు బాగా ఆడుతాడు కానీ నీకు మాత్రం ఒక ఆట కూడా రావడం లేదు వెధవా అని అస్తమానం రాముని తిట్టే డ్రిల్ మాస్టర్కి అవసరమైన జ్ఞానం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడ అంతర వైయక్తిక భేదాల జ్ఞానం, అంతర్గత వైయక్తిక భేదాల జ్ఞానం, కవలల సామర్థ్యాల జ్ఞానం లేదా 2, 3. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. అంతర వైయక్తిక భేదాల జ్ఞానం. డ్రిల్ మాస్టర్కి అవసరమైన జ్ఞానం ఏంటంటే అంతర వైయక్తిక భేదాల జ్ఞానం అనేది అతనికి అవసరం అవుతుంది. నెక్స్ట్ మనకి చూడండి 23ది. నాగేశ్వరరావు సైకాలజీ అద్భుతంగా బోధించగలడని ఆంగ్లమును బోధించడం రాదు. నాగేశ్వరరావు సైకాలజీ అద్భుతంగా బోధించగలడు కానీ ఆంగ్లమును బోధించడం రాదు. ఇది ఏంటి? వ్యక్తంతర భేదమా, వ్యక్తి అంతర్గత భేదమా, విషయముల మధ్య భేదమా, అంతర వ్యక్తిగత భేదమా? ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. వ్యక్తంతర్గత భేదము. నాగేశ్వరరావు సైకాలజీ అద్భుతంగా బోధించగలడు కానీ ఆంగ్లమును బోధించటం రాదు. ఇది వ్యక్తి అంతర్గత భేదము. నెక్స్ట్ 24ది. అలవాటు లక్షణం కానిది. అలవాటు లక్షణం కానిది చూడండి. ఆర్జిత ప్రతిస్పందన. అలవాట్లు అభ్యసన వల్ల ఏర్పడవచ్చు. అలవాట్లు వయోజన దశలో ఎక్కువ ఏర్పడతాయి. 2 లేదా 3? ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ కానిది అని అడిగారు కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. అలవాట్లు వయోజన దశలో ఎక్కువ ఏర్పడతాయి అనేది ఇది కాదండి. అలవాటు లక్షణం కాదు. మిగతావన్నీ ఆర్జిత ప్రతిస్పందన, అలవాట్ల అభ్యసనం వల్ల ఏర్పడవచ్చు. ఇవి 2 కూడా అలవాట్ల లక్షణం. కానిది ఏంటంటే అలవాట్ల వయోజన దశలు ఎక్కువగా ఏర్పడతాయి అనేది కానిదండి. నెక్స్ట్ బినే సైమన్ ప్రజ్ఞామాపిని ఏంటి? శాబ్దిక పరీక్ష, వైయక్తిక పరీక్ష, పేపర్ పెన్సిల్ పరీక్ష, పైవన్య. వినే సైమన్ ప్రజ్ఞామాపిని ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పైవన్య అంటే శాబ్దిక పరీక్ష, వైయక్తిక పరీక్ష, పేపర్ పెన్సిల్ పరీక్ష. శాబ్దిక పరీక్ష, వైయక్తిక పరీక్ష, పేపర్ పెన్సిల్ పరీక్ష ఇవన్నీ కూడా బినే సైమన్ ప్రజ్ఞామాపనండి. నెక్స్ట్ మనకి 26ది. ప్రజ్ఞాలబ్ధి విషయంలో సరికానిది అని అడిగారండి. మనకి ఇక్కడ చూడండి. ఫస్ట్ది ప్రజ్ఞాలబ్ధి 0 నుండి మొదలవుతుంది. ప్రజ్ఞాలబ్ధి అనేది మానసిక శారీరక వయస్సుల నిష్పత్తి. ప్రజ్ఞాలబ్ధి సూత్రము ప్రవేశపెట్టిన వారు విలియం స్టెర్న్. వ్యక్తి ప్రజ్ఞాలబ్ధి స్థిరమైనది. ఈ నాలుగింట్లో సరికానిది అన్నాడు. ప్రజ్ఞాలబ్ధి విషయంలో సరికానిది ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ప్రజ్ఞాలబ్ధి 0 నుండి మొదలవుతుంది అనేది మనకి ఇది ప్రజ్ఞాలబ్ధి విషయంలో సరికానిది. మిగతా అని ప్రజ్ఞాలబ్ధి అనేది మానసిక శారీరక వయస్సు నిష్పత్తి. ప్రజ్ఞాలబ్ధి సూత్రము ప్రవేశపెట్టిన వారు విలియం స్టెర్న్. వ్యక్తి ప్రజ్ఞాలబ్ధి స్థిరమైనది. ఇవన్నీ కూడా ప్రజ్ఞాలబ్ధికి సంబంధించినవి. ఫస్ట్ది మాత్రం కాదండి. నెక్స్ట్ మనకి అభ్యసించే సామర్థ్యమే ప్రజ్ఞ అనిన వారు ఎవరు? అభ్యసించే సామర్థ్యమే ప్రజ్ఞ అన్నవారు ఎవరు అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి. మెక్ డోగల్, గాల్టన్, పియాజే, డేర్ బాన్. ఈ నలుగురులో ఎవరన్నారు అభ్యసించే సామర్థ్యమే ప్రజ్ఞ అన్నవాళ్ళు ఎవరు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. డేర్ బాన్. ఎవరండి? డేర్ బాన్. అభ్యసించే సామర్థ్యం ప్రజ్ఞ అనిన వారు ఎవరంటే
డేర్బాన్ అండి. నెక్స్ట్ 29 చూడండి. ఒక కుమ్మరి కుండలు చేసే పనిలో ఉపయోగపడు ప్రజ్ఞ తారండైక్ ప్రకారం ఏంటి? ఒక కుమ్మరి కుండలు చేసే పనిలో ఉపయోగపడు ప్రజ్ఞ తారండైక్ ప్రకారం ఏంటి? ఆమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, ఏది కాదా? అసలు ఏంటి? ఒక కుమ్మరి కుండలు చేసే పనిలో ఉపయోగపడే ప్రజ్ఞ ఇదే. తారండైక్ ప్రకారం ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. యాంత్రిక ప్రజ్ఞ అవుతుందండి. ఏమవుతుందండి? యాంత్రిక ప్రజ్ఞ. నెక్స్ట్ మనకి 29ది. ఆర్జిత ప్రతిస్పందన ఏంటి? వైఖిర, ప్రజ్ఞ, అభిరుచ, అలవాట. ఆర్జిత ప్రతిస్పందన ఏంటి అని అడుగుతున్నారు. మనకి 4 ఆప్షన్ 4 అండి. అలవాటు. ఆర్జిత ప్రతిస్పందన అనేది అలవాటు అండి. ఆర్జిత ప్రతిస్పందన అనేది మనకి అలవాటు కింద వస్తుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. అలాగే లాస్ట్ బిట్ ఈ లెసన్ అదే ఈ వీడియోకి సంబంధించి, లెసన్ కాదండి, ఈ వీడియోకి సంబంధించి. రాము యొక్క శారీరక వయసు 6 సంవత్సరాలు, 6 సంవత్సరాలు 8 నెలలు మరియు మానసిక వయస్సు 8 సంవత్సరాలు 4 నెలలు అయిన రాము ఏంటి? సగటు ప్రజ్ఞ గలవాడా, నిదాన అభ్యాసకుడా, ఉన్నత ప్రజ్ఞావంతుడా, అత్యున్నత ప్రజ్ఞావంతుడా? ఎవరు? రాము యొక్క శారీరక వయసు 6 సంవత్సరాలు 8 నెలలు మరియు మానసిక వయసు 8 సంవత్సరాలు 4 నెలలు అయిన రాము ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. అత్యున్నత ప్రజ్ఞావంతుడు అవుతారండి. ఎంతండి? అత్యున్నత ప్రజ్ఞావంతుడు అవుతారు. మనకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుందండి. ఇదండి ఈరోజు సంబంధించి బిట్స్. రేపు మళ్ళీ మనం వైయక్తిక భేదాలకు సంబంధించి వీడియో అనేది మనం చెప్పుకుంటాము. డైలీ మన ఛానల్ డిఎస్సికి సంబంధించి మంచి బిట్స్ అనేవి చెప్పడం జరుగుతుందండి. ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. ఓకే అండి. మళ్ళీ మరి మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్ అండి.